ఏం చేస్తున్నారు సంవత్సర కాలం పోలీసులు మైనింగ్ వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు ఏదో లెక్కల్లో తేడా వచ్చి వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ లెక్క సెట్ అయింది అనుకుంటానేమో. రిమాండ్ రిపోర్టు చాలా నార్మల్ గా రాసి వెంటనే 3వ రోజుకి బెయిల్ వచ్చింది. ఇన్ని కంటైనర్లు దొరికిన తర్వాత కూడా మరి ఆయన బయటకు వచ్చి సాక్ష్యాధారాలని తారుమారు చేయడా ఎలా బెయిల్ వచ్చింది? మరి ఆ విధంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాసింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. దీన్ని సర్క్యులేట్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పిల్లల్ని 2 రోజులుగా నగిరి సిఐ హెరాస్ చేస్తున్నాడు. పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళ ఫోన్లు లాక్కోవడం, వాళ్ళని కొట్టడం, బూతులు తిట్టడం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు క్లియర్ కట్ గా ఇచ్చింది, సర్క్యులర్ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అన్ని రాష్ట్రాలకి సర్క్యులర్ పంపించింది, సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది